असमिया पीएमएफएमई के तहत कितनी मिला है, 40,000 मिले हैं और हमारा प्रार्थना इलाका कुछ अब तक शहरों के करोड़ों गरीब आयुष्मान भारत योजना से जुड़ चुके हैं। आयुष्मान कार्ड की वजह से गरीबों के 1 लाख या दवाइयों में जाते हैं जो आज गरीब के जेब में रहे हैं। కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మణ్ గారు మనందరి చేత కూడా ప్రతిజ్ఞ చేస్తున్న సందర్భాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం. రేపు మళ్ళీ మీరే చేయాలి. సెల్ఫ్ హెల్ప్ మహిళలకు ఇచ్చే లోన్ ద్వారా ఇది తీసుకొని గ్రౌండ్లో తీసుకున్నాం. ఈ కార్యక్రమం నిక్షితమై ముఖ్యమంత్రి డాక్టర్ లక్ష్మణ్ గారి యొక్క సారథ్యంలో ఎంత అత్యద్భుతమైన కార్యక్రమాలు మనం కోరుకున్నాము. సందర్భంలో మనం చూస్తాం. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన దేశంగా మార్చుదాం. వలసవాద మనస్తత్వం యొక్క ఏదైనా జాడను తొలగించండి. మన వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఐక్యతను బలోపేతం చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవించండి. పౌరుని విధులను నిర్వర్తించండి. భారత్ మాతాకి. ప్రతి గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వివిధ వర్గాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము, ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. అందుకని వారు ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు కనీసం 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే 10 కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో పేదలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాదు పేదవాళ్లకు ఈ బ్యాంకులన్నీ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. అది సంపన్నులకు ధనవంతులకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు చేరాలని చెప్పినప్పుడు జీరో బ్యాలెన్స్తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరవాలని చెప్పితే 50 కోట్ల మందికి పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ఖాతాలు తెరిస్తే లాభం ఏమిటంటే ఒక దళారీ వ్యవస్థ లేకుండా, మధ్యవర్తం లేకుండా ఢిల్లీ నుంచి మోదీ గారు పంపించే ప్రతి రూపాయి ప్రతి పథకము నేరుగా పేదవాడి బ్యాంక్ ఖాతాలకు చేరే విధంగా ఈ 9.5 సంవత్సరాల్లో 27 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పేదల బ్యాంక్ ఖాతాలకు చేరవేసినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. దళారీ వ్యవస్థ లేదు. అంతకుముందు చేయి తడిపితే గానీ
లంచం ఇస్తే గానీ రేషన్ కార్డు కాదు, ఏ ఒక్క సర్టిఫికేట్ కూడా వచ్చేదానికి లేదు. గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వయంగా చెప్పాడు, గత పాలనలో మేము ఢిల్లీ నుంచి 100 రూపాయలు పంపిస్తే 15 రూపాయలు పేదవాడికి దక్కుతుంది, 85 రూపాయలు దళారికి కాజేస్తున్నాడు. అది మోదీ గారికి గత పాలకులకు ఉన్నటువంటి వ్యత్యాసం. జీరో టాలరెన్స్ నీతికి తావు లేకుండా ఇవాళ 9.5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడి సొంతింటి కళ సాకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టే 4 కోట్ల వాళ్ళకు సొంత ఇల్లు కట్టించినటువంటి మహానుభావుడు ఇవాళ నరేంద్ర మోడీ.